అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బచ్చల కూర, పెసరపప్పు కూర తయారు చేస్తున్నాను. దీంట్లో పెద్దగా స్పెషల్ ఏం లేదు. ఇది జస్ట్ ఎవ్రీడే కుకింగ్కి బాగుంటుందన్నమాట. మన బ్యాక్యార్డ్లో బచ్చల కూర ఉంటే కనుక మనం దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. దాంతో పులుసు పెట్టుకోవచ్చు, కందిపప్పులో వేసుకోవచ్చు, కంద బచ్చల కూర కూడా వేసుకోవచ్చు. సో ఆ రెసిపీని నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. సో ఇది పెసరపప్పుతో చేస్తున్నాం అనమాట. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పొడిపప్పు అనమాట ఇది. దీన్ని పొడిపప్పులు అంటారు, లేదా కమ్మటి పప్పులు అంటారు. ఈ బచ్చల కూరని కడిగేసి సన్నగా తరిగేసి పెట్టాను. ఈ చిన్న లేత గింజలు ఉన్నాయి చూడండి, ఈ లేత గింజలు కూడా మనం వాడేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అరకప్పుకి కొంచెం తక్కువగా పెసరపప్పు కూడా తీసుకుని నీళ్ళలో నానబెట్టాను. ఒక 20 నిమిషాల నుంచి ఇవి నానుతున్నాయి. ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసేసి నేను పక్కన పెడతాను. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని వేడి చేస్తున్నాను. నూనె కాగాక అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా మెంతులు, ఒక 5-6 గింజల మెంతులు, మీకు వద్దనుకుంటే మానేయచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకుని ఒకసారి వేయించండి. ఈ పప్పుని 2 రకాలుగా చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ముందుగా పోపు వేయించి ఈ పోపులోనే పెసరపప్పు, బచ్చల కూర ఉడకపెట్టేస్తాను. అలా కాకుండా ఈ 2 కలిపి ముందుగా ఉడకపెట్టుకుని ఆ తర్వాత దానికి పోపు పెట్టుకోవచ్చు. సో అలా అయితే కొంచెం ముద్ద అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఇదైతే ముద్ద అవ్వకుండా పొడి పొడిగా జలజల్లాడుతూ చాలా చక్కగా వస్తుంది. సో నేను అలాగా చేస్తూ ఉంటాను, ఇలాగ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఆవాలు చిటపట్లాడే టైంలో 1 టేబుల్ స్పూను కారం గుండుని వేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసి బాగా కలిపేయండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు కూడా తుంపి వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర దాంట్లో వేసేసి బాగా కలిపేయండి. పోపులోని నూనె అంతా బచ్చల కూరకి పట్టేయాలన్నమాట. నేను ఇదే విధంగా స్పినాచ్ పప్పు కూడా చేస్తూ ఉంటాను. తర్వాత గంగవాయల కూరతో కూడా పప్పు చేశాను. ఆ రెసిపీ ఉంది ఛానల్లో, చూడండి. తర్వాత ఇంకా క్యాబేజ్ పెసరపప్పు, బీరకాయ పెసరపప్పు, అలాగే పొట్లకాయ పెసరపప్పు కూడా వేస్తూ ఉంటాను. ఈ పొడిపప్పులు కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే బాగుంటాయి. వీటిలోకి మనం వడియాలు అలాంటివి వేయించుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బచ్చల కూర అంతా పోపులో బాగా కలిసిపోయాక ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసేసి 2 ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఈ 2 పోపుతో బాగా కలిసాక దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపేయండి. ఈ పెసరపప్పు నూనెతో బాగా కలిసిన కారణంగా ముద్ద అయిపోదన్నమాట. ఉడికాక బద్ద పళంగా అలా కనిపిస్తూ ఉంటుంది. మనం నొక్కితే చితుకుతుంది, లేదంటే అలా బద్దపడంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ 2 ఉడికే వరకు ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి చూడండి. డ్రైగా ఉంటే కనుక అడుగున కొద్దిగా నీళ్లు పోసి ఉడికించండి. ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దాము, పప్పు ఉడికిందేమో. ఇంకా ఉడికినట్టుగా లేదు. బద్ద నొక్కి చూస్తే ఇంకా గట్టిగానే ఉంది. అది చితకట్లేదు వేళ్ళ మధ్య, అంటే ఇంకా కొంచెంసేపు ఉడకాలన్నమాట. సో దీంట్లో నేను కొద్దిగా నీళ్లు పోసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. దీనికి కాంబినేషన్గా ఏదైనా పులుసు, ముక్కల పులుసు కానీ పెరుగు పచ్చడి కానీ చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి చూద్దాము, పప్పు ఉడికిందేమో. అడుగున ప్యాన్కి కొద్దిగా అంటుకుని ఉంటుంది, అదేం పర్వాలేదు. సో ఒకసారి గరిటెతో నొక్కి పెట్టి గీకేస్తే అది వచ్చేస్తుంది. పప్పుని 2 వేళ్ల మధ్య పెట్టి చిదిపి చూడండి, అది బద్ద పగిలితే పప్పు ఉడికినట్టు అర్థం. ఇప్పుడు అంతా పూర్తయిపోయాక ఒక 1/2 చెంచా నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేయండి. మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అంతేనండి, ఈ కూర చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈ పప్పు కూర అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కినువాలోకి, మిల్లెట్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీలు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.